ఒక భర్త భార్యకి ఎమోషనల్ సెక్యూరిటీ ఇవ్వాలండి. ఎందుకంటే ఉమెన్ అన్నప్పుడు దే ఆర్ ఎమోషనల్ పీపుల్. వారికి ఎమోషనల్ సెక్యూరిటీ కావాలి. ఈరోజు ఎంతమంది భర్తలు భార్యతో మాట్లాడరంట, వినరంట, వినడానికి ఇష్టం ఉండదంట. అబ్బా నీ తలకాడు, నీ గోల నాకు చెప్పొద్దు, నీ భారం నాకు చెప్పొద్దు. ఎందుకంటే స్త్రీలను చూసినప్పుడు దే ఆర్ నార్మల్లీ ఇట్స్ దే ఆర్ ఎమోషనల్, ప్రతిదానికి ఎమోషనల్. పురుషులు అనుకో ఇది నల్ల ఉంది అని చెప్పేస్తాడు, వదిలేస్తాడు. స్త్రీ అనుకో అక్కడ ఒకటి చూసా, అది ఎంత బాగుందో, అది ఎట్లుందో, అది నల్లగా ఉంది. పురుషుడు నేర్చుకోవాలి. కొంతమంది చూడండి అంటారు, నాట్ రెడీ టు లిసన్. ఉమెన్ డు అగ్రీ విత్ మీ? ఎవ్రీబడీ అగ్రీ. యు సే దట్ ఇస్ ద ట్రూత్. లెర్న్ ఇట్. బి రెడీ టు హియర్. ఈ రోజు చాలా మందికి క్యాప్, దేర్ ఇస్ నో ఎమోషనల్ సెక్యూరిటీ. నువ్వేనో ఎవరు వింటారు చెప్పు? వాళ్ళ అక్క వింటారు, వాళ్ళ అమ్మ వింటారు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వింటుంది. ఇంకా భర్తతో మాట్లాడడం, బయట ఉన్న వాళ్ళతో మాట్లాడతాయి. భర్తతో మాట్లాడడం, అమ్మా ఇది లేదమ్మా, అమ్మ ఎట్లయితే చూడు. దట్ ఈస్ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఇస్ నువ్వు అంటారు ఎప్పుడు చూసినా వారితో మాట్లాడుతుంది. ప్రాబ్లమ్ ఇస్ యూఆర్ నాట్ లిసనింగ్. బికాస్ దే ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. దే నీడ్ టు ఎక్స్ప్రెస్, లెట్ దెమ్ ఎక్స్ప్రెస్. అండ్ దెన్ వాటిలో చూసినప్పుడు స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి స్త్రీని గౌరవించాలట. ఈరోజు జనరల్ గా కల్చర్ లో చూసినప్పుడు ఎంతో మంది స్త్రీ అంటేనే తక్కువ చూపు చూస్తారు. ఇదేంటి ఆడదే, ఇదేంటి ఆడదే. దేవుని వాక్యం తెలియజేస్తుంది, బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవించాలి భార్య. యు సీ దేర్ హ్యాస్ టు బి దట్ రెస్పెక్ట్.